హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ క్లాస్లో మనం క్యాలెండర్ ఆటో అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో క్యాలెండర్ ఆటో అనేది ఏం చేస్తుంది అంటే మన డేటా సెట్లో కానీ ఉన్న డేట్స్ డిపెండ్ చేసుకొని మనము ఈ యొక్క క్యాలెండర్ ఆటో అనేది వర్క్ అవుతూ ఉంటుంది. అంటే మరి డేటాలో ఉన్న మన డేటాలో ఉన్న డేట్స్ డిపెండ్ చేసుకొని ఎలా డేటా సెట్స్ని తీసుకొస్తుంది అని అనుకున్నట్లయితే, ఇప్పుడు మనం మోడల్లోకి వెళ్ళేసి ఇక్కడ న్యూ టేబుల్ క్లిక్ చేయండి. న్యూ టేబుల్ క్లిక్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ టేబుల్ ఏమి ఇస్తున్నాను అంటే సంథింగ్ క్యాలెండర్. ఓకే, క్యాలెండర్ ఆటో అని ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే క్యాలెండర్ ఆటో, ఓకే, ఈ యొక్క క్యాలెండర్ ఆటో అనేది మనం రాసే ముందు రిటర్న్స్ ఏ టేబుల్ విత్ 1 column ఆఫ్ డేస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద మోడల్ ఆటోమేటికల్లీ. ఓకే, ఈ యొక్క క్యాలెండర్ అనేది ఏంటంటే మన యొక్క డేటా మోడల్ ఉంది కదా, ఈ యొక్క డేటా మోడల్ ఆటోమేటిక్గా తీసుకొస్తుందంట. ఓకేనా, ఇది ఓపెన్ పారాన్సిస్ అంటారు, ఇది క్లోజింగ్ పారాన్సిస్ అంటారు. చూడండి, ఆటోమేటిక్గా మన డేటా మోడల్ వచ్చేసింది. ఓకే, మరి ఇది ఇంకా నెక్స్ట్ రియల్ టైం సైడ్ ఎలా ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే, ఒకటేమో ఇలా మన డేటా మోడల్ని డైరెక్ట్గా తీసుకురావచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే మనకి ఎక్కడి నుంచి కావాలా డేటా అంటే, ఇప్పుడు నాకు 2014 నుంచి వచ్చింది. ఓకే, లేదు నాకు 2014 నుంచి కావాలా. ఓకేనా, 2013 నుంచి ఆటోమేటిక్గా డిఫాల్ట్ వచ్చింది. నేను నా సొంతంగా ఇవ్వాలా. నా సొంతంగా నేను ఎంటర్ చేసేసినప్పుడు ఆ ఎంటర్ చేసుకున్న బేస్ దాన్ని బేస్ చేసేసుకొని మనకు ఈ యొక్క ఫంక్షన్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో వాడుకోవాలా. అంటే చూడండి, ఈ యొక్క ఫిల్టర్ ఫంక్షన్ గురించి నేను ఆల్రెడీ ఒక చిన్న శాంపిల్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో కూడా నా వీడియోస్ లింక్ ఇస్తాను. 143 ఫంక్షన్స్ ఉన్నాయి చూసారా, అవి కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, అవి ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీకు 100% వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా, క్యాలెండర్ ఆటో అన్న ఇక్కడ 2 టైప్ చేసేసుకొని నాకు 2 years కావాలా. ఓకే, సో 2 years డేటా కావాలా. ఎక్కడి నుంచి 2014 నుంచి కామా తర్వాత నెక్స్ట్ ఇయర్. ఓకేనా, సో నేను ఇయర్ అనేది ఫిల్టర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఇయర్ ఫంక్షన్ అప్లోడ్ చేస్తున్నా. ఆల్రెడీ మీకు ఇయర్ ఫంక్షన్ గురించి కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ ఇయర్ ఒక ఫంక్షన్ చూడండి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటంటే, గ్రేటర్ దెన్ అంటేనేమో 2014 కాక తర్వాత నెక్స్ట్ వచ్చే 10 వస్తుంటాయి. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటంటే 2014 కూడా తీసుకొస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేసిన, ఈ పారాన్సిస్ అనేది క్లోజ్ చేసేసిన. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే 2014 నుంచి క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇలా. ఓకేనా, సో ఇలా కూడా మనము ఈ యొక్క క్యాలెండర్ ఆటో ఫంక్షన్ గురించి కూడా మనం చేసుకోవచ్చు. ఇంకొకటి, క్యాలెండర్ ఆటోకు క్యాలెండర్కి డిఫరెన్సెస్ కూడా అడిగారు. సో మీకు క్యాలెండర్ ఆటోకి డిఫరెన్సెస్ కావాలంటే నేను ఆల్రెడీ క్యాలెండర్ ఫంక్షన్ గురించి కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ క్యాలెండర్ ఫంక్షన్ చూడండి. చూసిన తర్వాత ఈ క్యాలెండర్ ఆటో కూడా చూడండి. సో క్యాలెండర్ అనేది ఏంటంటే మనము ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మనం డేటా సెట్ డిస్ప్లే చేసుకోవాలంటే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అనేది మనం మెన్షన్ చేయడం వల్ల అది క్రియేట్ చేసేసుకుంటుంది. క్యాలెండర్ ఆటో అనేది ఏంటంటే డైరెక్ట్గా ఆటోమేటిక్గా జనరేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఒకటేమో డేటా సెట్ తీసుకొచ్చుకోవచ్చు, దీంట్లో ఒక దాంట్లో డేటా మోడల్ తీసుకురావచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం ఉన్న డేటా మోడల్ నుంచి ఎక్కడ వరకు కావాలా, 2014. సో నాకు ఫస్ట్ 2014 వరకే కావాలా. సో 2014 వరకే ఫిల్టర్ చేసేసుకున్నాను. 2014 నుంచి 2 years కావాలా. సో 2 years వస్తాయి ఇప్పుడు. ఓకేనా, చూడండి 2015 వచ్చింది. మన డేటా మోడల్లో 2015 లేదు. మరి ఇక 2015 ఎలా వచ్చింది, ఇక 2 years తీసుకొచ్చుకున్నాం అంటే 2 years వచ్చేసింది. ఓకేనా, సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లక్ష్మీ స్కిల్స్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బి క్లాసెస్ చేస్తూ పవర్ బి నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై ఆల్.